రండి అబ్బాయి. హలో 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 ఎవరండి? హలో జ్యోతి, నేను అనుషాని. అనుష, బాగున్నావా? బాగున్నాను జ్యోతి, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నీ జాబ్ ఎలా ఉంది? బాగుంది జ్యోతి. హాస్పిటల్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఏం జ్యోతి, నీకు గుర్తుందా ఈరోజు టీచర్స్ డే? అవును కదా, టీచర్స్ డే ఇవాళ, మర్చిపోయాను నేను. అసలు మన కాలేజ్ డేస్ అన్నీ ఎంత బాగుంటాయి కదా. అవును, మన లెక్చరర్స్ బాగా, మన మేడమ్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు కదా లెసన్స్. వాళ్ళు అసలు అంత మంచిగా చెప్పకపోతే, మనల్ని అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే మనం ఈ స్థాయిలో అసలు ఉండే వాళ్ళమే కాదు. అవును, ఎంత బాగా చెప్పేవాళ్ళు మన ప్రకాష్ సార్. అవును, నిజంగానే మన ప్రకాష్ సార్ అసలు గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. నువ్వేంది ఎప్పుడు లేటు కొత్త రా. ఊర కొత్త ఎర్ర బస్సులు ఎక్కి కూర్చోపో. ఎరా సర్కిల్స్లో లెక్కలు వచ్చాయా? 7 మార్క్స్ సర్కిల్స్లో లెక్కలు వచ్చాయా? అరే చెప్పరేంట్రా రే, నేను అడిగానా లేదా? చెప్పరేంట్రా రే, మీరు రే ఎంతమందికి వచ్చాయి లేండ్రా? అయ్యో నీకెప్పుడో రావు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఏం రాలేదురా నీకు? నీకెప్పుడు ఒకటి రాదు. ఎప్పుడు 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 ఒకటి రాదు. A+B² సూత్రం చెప్పరా. ఏంటి సార్ అది? అమ్మో ఏంటిది అంటున్నాడు. అయ్యో పెళ్ళి కొట్టారు, వెళ్తున్న టైం అయింది. మీరు 10 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్టీ పెడతానంటే మీరేందో చిలకల్లాగా వచ్చి కూర్చున్నారు. చిలకల పందిరి వచ్చి కూర్చున్నారు. అమ్మో నువ్వు లెక్కలు చేయ ముందు, తర్వాత మాట్లాడుతుకొని. అమ్మో ఆపు నీ కొల్లాయి, నేను వేసుకొచ్చింది బండమ్మ, పడవ కాదు. నేను ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. రోజు ఏమన్నా మధ్యాహ్నం ఎస్టీ పెడతా, రాయపోతే చెబుతా. మీది మీకు ఇస్తా, తిట్టాక పడతావు. అరే ఎంతకు నువ్వు బ్యాంక్ అకౌంట్ ఫీజు కట్టలేదేంటి? ఆధార్ కార్డు తెచ్చావా? జిరాక్స్ తెచ్చావా? చెప్పు ఏడి. మా నాన్న వచ్చి అన్ని మీ నాన్న కడుతున్నాడు ఏంటి? మధ్యాహ్నం ఎస్టీ పెడతా, రాయిపోయారా? మీకు వచ్చిన టాలెంట్ని పేపర్ మీద చూపించండి, టేబుల్ మీద కాదు. ఓకే.
గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఈరోజు కొంచెం హ్యాపీగా అనిపిస్తున్నారు? బాయ్ కమింగ్ సార్. సారా మోహన్ బాబా కూర్చో. ఎరా పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో క్వశ్చన్ గుర్తు పెడతా. పేజ్ నెంబర్ చెప్పండి సార్. పేజ్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 5 6 7 9 10. సార్ ఏది కొంచెం మర్చిపోయారు సార్. అయ్యా అది ఇంపార్టెంట్ అయితే గుర్తు పెడతా. నువ్వు చదువు చెప్పింది. కూర్చో. ఎలా లోకేష్ పొద్దున స్టడీ అవర్ రాలేంటి? బాగాలేదు సార్. మనకి ఎప్పుడు బాగుందయ్యా? అంతా మీ ఇష్టమే. రావడం మీ ఇష్టమే, పోవడం మీ ఇష్టమే. అవును నిన్న క్వశ్చన్ చెప్పా కదా, వచ్చాయా? రాలేదు సార్. ఏం రాలేదు నీకు? ఈ ఈక్వేషన్ రాలేదు సార్. ఏమి ఈక్వేషన్? ఇదిగోండి సార్, ఈ ఈక్వేషన్ రాలేదు సార్. క్వశ్చన్ వచ్చింది కానీ P4 ప్లస్ 3NaOH అమోనియాతో రియాక్ట్ అయ్యి ఫాస్ఫిన్తో చర్య జరుపుతుంది. అప్పుడు సోడియం హైడ్రోఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ఓకే సార్. వచ్చిందా? సార్ సరే వెళ్ళి కూర్చో. ఎరా శేషగిరి నీకు వచ్చిందా? రాలేదు సార్. నీకేం రాలేదురా? పీసీఎల్ పై క్వశ్చన్ వచ్చిందా? రాలేదు సార్. రాదయ్యా మీకు. మీరు మనసు పెట్టి చదవండి రా. మనసు కాడ శరీరం ఒకటి పెట్టి చదవకండి, మనసు పెట్టి చదవండి. 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వస్తుంది. సరే సార్. పోయి చదువు. సర్లేనమ్మా, టిక్ పెట్టిన క్వశ్చన్ చదవండి, నేను మళ్ళీ వస్తా. టైం అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్స్ అండ్ మేడం. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏం చెప్పుకుంటున్నారా? కొలీజన్ సార్. ఇవాళ కొలిజన్ చెప్పుకుందా? మన రాజకుమార్ రా. పోయాడు సార్. రాలేదు సార్, బాగాలేదు సార్. అరే ఇంపార్టెంట్ అప్పుడే రాలేదే. సరే కానీ రా. ఏ బాడీ ఈజ్ ఇనిషియల్లీ at rest and another body. A body is initially at rest with mass m and another body initially at rest with mass 2. ఇప్పుడు ఏం లేదమ్మా, మన చంటిబాబు ఉన్నాడు, నేనే పెద్ద అని ఇటు నించున్నాడు, పక్కనే లోకేష్ వచ్చి నించున్నాడు, నా పక్కన నువ్వు ఎందుకు నించున్నా? కొలిజన్ జరిగిద్ది అప్పుడు. ఇప్పుడు లోకేష్ ఏమవుతాడు? కొంచెం అవతలలో పడిపోతాడు. దీన్ని కొలిజన్స్ అంటారు. మాస్ M1 బాడీ M1 వెళ్ళి M2 కొలిజన్ జరిగినప్పుడు ఈ రెండు కొంచెం దూరం మూవ్ అవుతాయి. వీటిని కొలిజన్స్ అంటారు. అరే మన వాళ్ళు అర్థమైందారా? మన బైపీసీ సార్. మన బైపీసీ తెలుగు మీడియం బాగా నేర్చుకుంటారు. ఇది బ్లాక్. అరే అప్పుడే బిల్లు కొట్టారా? అయిపోయిందిరా. సరే సాయంత్రం చేత బాగా నేర్చుకోండి. ఇది సివిక్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. వెనక్కి వేసుకో. ఏం చెప్పుకున్నాం మనం? పార్లమెంట్ గురించి చెప్పుకున్నాను. పార్లమెంట్ ఏంటి? పార్లమెంట్ గురించి పార్లమెంట్ గురించి చెప్పుకున్నావా? ఏ శాసనం తీసుకోబడింది? ద్వంద్వ శాసనం మేడం. ఎంతమంది సభ్యులు ఉంటారు? 7 మేడం. కాదు, కూర్చో.
చెప్పు. ఇద్దరు మేడం. ఇద్దరు. ఎవరు? లోక్సభ రాజ్యసభ. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఎంత పడితే అంత. గుర్తులేదు మేడం. నిన్న క్లాసులో కూర్చున్నావు నువ్వు? క్లాస్కి వచ్చావు నిన్న అసలు? ఎంతమంది సభ్యులు ఉంటారు మరి? చెప్పు. తెలియదు మేడం. నిద్రపోతావు క్లాస్కి వచ్చి వరక? చెప్పు. తెలియదు మేడం. సరే కూర్చో. ఏనండి అమ్మ, భారత పార్లమెంటు సోమశాసనం తీసుకోబడింది. దీనిలో రెండు సభలు ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ. గరిష్ట సభ్యుల సంఖ్య 250. వీళ్ళు 230 మంది ఉంటారు. వినపడుతుందా? ఏ స్కేల్ స్టాండప్. ఎంతమంది సభ్యులు ఉంటారు? ఊర్లకు మాత్రం వెళ్తారు. కాలేజ్ చదివితే ఊరికి ఎట్టెల బుద్ధి అవుతుంది మీకు? క్లాస్కి రావు, ఊరక బాటదని హాస్టల్లో పడుకుంటావు పోయి. వినపడుతుంది? చెప్పు. చదువుకోండి, బాగుపడతారు. మీ మంచి కోసమేగా. మేము 8ంటికి వచ్చి కాలేజీకి 5 దాకా చెప్పి లెసన్స్ మిమ్మల్ని బాగు చేయడానికి కోసమేగా. రెస్పాన్స్ ఏది చెప్పు. కూర్చో. ఇంకా మీనా కుమారి ఎప్పుడు నిద్రపోవటం క్లాసులో? మీనా కుమారి లే, స్టాండప్. ఎందుకని? ప్రతి ఒక్క అవర్ నిద్రపోవటం మీనా కుమారి. అమ్మాయికి ఎప్పుడు బాగలేదు. ఎందుకు రాలేదు కాలేజీకి వేళ? సరే, క్వశ్చన్ వచ్చిందా మరి అందరికి? క్వశ్చన్ వచ్చిందా? రేపు రాస్తాం మేడం. ఏ క్వశ్చన్ రాస్తారు రేపు? భారత పార్లమెంట్ మేడం. వచ్చిందా మరి? వచ్చింది మేడం. రాస్తారా? రాస్తాం మేడం. సరే రేపు రాయండి. సరే వెళ్తున్నా బా. కుర్చీ వెనక్కేసుకో వాడిని కూడా. Good morning, sit down. ఏంట్రా అందరూ డల్గున్నారు? ఏంటి మొహాలండి ఎలా ఉన్నాయి? ఏం మార్నింగ్ టిఫిన్ చేయలేదా? చేయలేదు సార్. ఎందుకంట్రా? బాగోలేదు సార్. ఊరుకోండ్రా, మరీ చెబుతారు మీరు. నేను వచ్చేలాగా లేట్ అయిందిగా, బోర్డు చెరిపే పని కదా. సర్లే, మనం ఏం చెప్పుకుంటున్నాం? కమీన్. అరా బుడ్డోడా, ఆడికెళ్ళారు ఇప్పుడు దాకా? బుక్స్ తెచ్చుకోవడానికి ఏంట్రా? మార్నింగ్ ఏం చేసావు? వచ్చేటప్పుడు కాలేజీకి వచ్చేటప్పుడు ఏం చేసావు? మర్చిపోవడం ఏంట్రా? టిఫిన్ తింటాం మర్చిపోయావా ఏంట్రా? అటు చూస్తున్నావు ఏంటి? సరే వెళ్ళి కూర్చో. ఇప్పుడు నిన్నే ఒక చాప్టర్ కంప్లీట్ చేశాం కదా, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు పేజీ నెంబర్ 54 తీసారా? తీసాను సార్. అక్కడున్న ఫార్ములాస్ని బట్టి మీకు నెక్స్ట్ వచ్చే లెక్కలన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? సరే జీవన్లే, A-B హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పమ్మా.
A minus B whole square ఫార్ములా చెప్పు. చెప్పురా ఫార్ములా. చెప్పు. A plus B minus whole square సూత్రం సార్. A square plus B square plus 2AB. మైనస్ కదరా నేను అడిగింది. నువ్వు అనుకోరా, నువ్వు అనుకో. సర్లే కానీ శేష్ గారు నుంచమ్మా. రూట్ లోపల మైనస్ ఉంటే ఏమైద్ది? రూట్ లోపల మైనస్ ఉంటే ఏమైద్ది? మైనస్ అయ్యి సార్. రూట్ లోపల మైనస్ నెంబర్ ఉంటే ఏమైద్ది? ఈజ్ ఎగ్జిస్ట్ కాదురా, ఈజ్ నాట్ డిఫైన్డ్. ఈజ్ నాట్ డిఫైన్డ్. సరే సార్. అర్థమైందా? వాడండి అయ్యా, వాడండి. కనీసం ఎక్కడున్నదన్నా వాడట్లేదు, కనీసం మోకాల్లో ఉన్నదన్నా వాడండి. సరే సార్. ఇంకోసారి అడిగినప్పుడు చెప్పలేదనుకో ఫ్రీగా తోలు తీస్తా ఫ్రీగా. సర్లే రేపు ఎస్టీ పెడతాను, చాప్టర్ అయిపోయింది కదా. సరే బెల్ కొట్టారు, మళ్ళీ నేను ఈవినింగ్ క్లాస్లో కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. లెసన్ చెప్పండి అమ్మా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ప్రజెంట్ మేడం. సరే, లాస్ట్ డే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఏం చెప్పుకున్నా నిన్న మనం? డైజెస్టివ్ సిస్టమ్ మేడం. అదేంటమ్మా నిన్న చెప్పింది కూడా మర్చిపోతే ఎలా? మీరు ఏం రాస్తారు, ఏం చదువుతారు? ఒక్కరోజుకే మర్చిపోతే సంవత్సరం మొత్తం ఏం చదువుతారు చెప్పండి. రమలా ఎందుకు వస్తుంది నీకు నిద్ర? స్టాండప్. హాస్టల్లో నిద్రపోలేదా రాత్రి? ఏం చేస్తున్నారు? నేర్చుకున్నాను మేడం, గుర్తుండట్లేదు మేడం. ఏం గుర్తుండట్లేదు? అసలు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా మీకు? తెలియదు మేడం. అన్నం ఎక్కువ తినకపోతే బ్లడ్ అనేది మెదడుకి బాగా సరఫరా అవ్వక నిద్ర వస్తుంది. ఆక్సిజన్ అనేది మెదడుకి అందక బ్రెయిన్ అప్పుడు రెస్ట్లోకి వెళ్తుంది, మీకు నిద్ర వస్తుంది. కాబట్టి పెట్టింది ఏదో ఒకట్లే అని తినండి. గోధుమ మేడం, మాడింది మేడం, పులిసిపోయింది మేడం అని చెప్పి కూర్చోవద్దు. కూర్చో. థ్యాంక్ యూ మేడం. సరే మరి లోకేష్ స్టాండప్. ఏంటి నిద్రపోతున్నావు? చదివావా? ఏంటిదో కొంచెం చెప్పు. అదే ఆ క్వశ్చన్ ఏంటిదో చెప్పు. ఆ క్వశ్చన్ సాయంత్రం రెస్టీలో రాస్తా మేడం. సరే సాయంత్రం చేస్తాను నీ సంగతి, కూర్చో. ఓకే మేడం. సరే బెలుగుగా క్వశ్చన్ అందరికి వచ్చిందమ్మా? వచ్చింది మేడం. సగం వచ్చింది ఏందమ్మా? సగం హాస్టల్ ఏం చేస్తున్నారు మీరు? అసలు చదువుతున్నారా లేదా? నైట్ స్టడీలో ఏం చేస్తున్నారు? సరే చదవండి, సాయంత్రం స్టడీలో చూద్దాం.
ఏం చెప్పుకున్నావు నిన్న? సార్. ఆర్టికల్స్ అయిపోయినాయి కదా, ఈరోజు సివి చెప్పుకున్నాం. సరే సార్. ఎవరు? ఏంద్రా వచ్చా? ఎందుకు రా. ఏం చెప్పుకున్నాం నిన్న? సివి అంటే కర్కిలం వైటే. నిన్న ఓవెల్స్ అందరికి బాగా వచ్చినాయారా? అది నేను ఎప్పుడు ఎస్టీ పెడతానో తెలీదు, మొత్తం నేర్చుకోండి. ఏంటి అది గుండి? అది పెట్టు పెట్టు. ఇది ఇంకోసారి గుండి లేకుండా కనిపించావు ఇంకో. సరే సార్. ఓకే కూర్చోండి. సివి అంటే కర్కిలం వైటే. ఏడా దొరకావు? ఇప్పుడే గారా లోట పప్పుచారు తినొచ్చావు, అప్పుడే నిదరా. అందుకు గదరా నీకు మొన్న జ్వరం వచ్చింది. లేచి వెనకెళ్ళి నించో. ఈసారి నిద్రపోయావు అనుకో బెంచి వెనక్కి వెళ్ళి నిలబడతావు. కూర్చో. ఇప్పుడే టైం అయిపోయింది. సరే రేపు వస్తాను, మొత్తం నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సిట్ డౌన్. కుచేలోపాఖ్యానం అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. షర్ట్ బాగుంది, గిట్టు బాగుంది, ప్యాంటు బాగుంది అని కాదు, హెయిర్ స్టైల్ బాగుందని కాదు, చెప్పేటప్పుడు ఇను. కుచేలోపాఖ్యానం అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అపోయ్ టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదు, చెప్పేటప్పుడు విను. కుచేలోపాఖ్యానం అనే పాఠ్య బెంజమిన్ గల్లీ లేదెక్కర్రా. నీవు వస్తే ఒక దెబ్బ, నేను వస్తే 2 దెబ్బలు. తప్పు అయిపోయింది కాదు, గాల్సున్నారు గీల్సున్నారు కాదు. నెప్పుట్టింది సార్. ఏ ఆపిక నెప్పుట్టిందంట పెద్దవకి. కుచేలోపాఖ్య సైలెంట్గా ఉండండి. చెప్పేటప్పుడు నేను ఎవరిని ఎప్పుడు ఏది ఎవరు సంబోధిస్తున్నారో అని క్వశ్చన్ వేసినప్పుడు చెప్పలేదనుకో మోత మోగిపోద్ది. కుచేలోపాఖ్యానం అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కుచేలోపాఖ్యానంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుచేలుడు శ్రీకృష్ణుడు అనేటువంటి వారు 2 ఉంటారన్నమాట. కుచేలుడు శ్రీకృష్ణుడు అనేవాడు 2 నుంచి బాల్యమిత్రులు అనమాట. బాల్యమిత్రులు అయితే కుస్థితాని వస్త్రాన్ని ధరతి అంటే ఎవరు? కుచేలుడు అనమాట. కుచేలుడు ఎక్కువ అంటే ఏమిటంటే కుస్థితాని వస్త్రాన్ని ధరతి అంటే ఏమిటంటే అతడు ఎక్కువ మాసిన వస్త్రాలు ధరించేవాడు అన్నమాట. ఎవరు దగ్గరికి వచ్చి చెప్పు. గెనలేదు సార్ నేను. రా నిద్ర వస్తుంది సార్. సార్ వద్దు సార్. చెప్పేటప్పుడు వినండి. టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదని చెప్పానా? టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదు. కూర్చో, చదువు. చదవా. ఎవరన్నా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏంటి అందరూ ఈరోజు నీరసంగా ఉన్నారు? టిఫిన్ చేయలేదా? ఎలానా తినాలి, ఎందుకంటే మనం అక్కడ తిండి కోసం రాలేదుగా, చదువుకోవడానికి వచ్చాము.
ఇంట్లో 2-3 చేసుకుంటేనే సరిగ్గా ఒకసారి కుదరదు కదా. మరి 400 మంది చేయాలంటే కష్టంగా. తినకపోతే ఎవరికి నష్టం? మనకేగా. నేనేం చెప్పుకున్నా, జెనెటిక్స్ అంటే ఏంది?